ఆ 800కు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్, ఇది నా డాక్యుమెంట్ కాదు, ఈఆర్సీ సంతకం ఉంది దీని మీద. 800 తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే ₹4.12. అంటే ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లు తీసుకుంటే ₹4.12 కాడికి 800 మెగావాట్లకు ఈఆర్సీ ఆర్డర్ పాస్ చేసింది. ₹4.12కే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ. వాడు 2400 ఇస్తా అంటే నువ్వు 800 తీసుకుంటా అన్నావు పాపం, ఇంకా 1600 వద్దన్నావు. ఇప్పుడేమంటున్నావు? పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు. ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం 800, పాల్వంచ 800, మక్తల్ 800 అని చెప్పినావు. రామగుండం 800కు జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్లో 10,800 కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించింది. నిజమా అబద్ధమా? సూటిగా సమాధానం చెప్పు. 10,800 కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది, నిజమా కాదా? 800 మెగావాట్లకు 10,800 కోట్లంటే 1 మెగావాట్కు 13,62,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది స్టార్టింగ్, అయిపోయే వరకు అది 16-17 కోట్లు అవుతుంది. 13,62,00,000 రూపాయలు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది. 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 అవుతుందని చెప్పి లెక్క తేల్చింది జెన్కో. ₹7.70 పర్ యూనిట్. మరి 10,880 కోట్లు కాస్త ఏమవుతుంది? పూర్తయ్యే వరకు 15,000 కోట్లు అవుతుంది. ఈ 15,000 కోట్లలో 25% జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. 15,000 కోట్లు ఒక రామగుండంకు, ఇంకో 15,000 పాల్వంచకు, ఇంకో 15,000 మక్తల్కు, 45,000 అవుతుందా? నేనేమంటున్నా, అరే రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి అప్పు అవసరం లేదు, మిత్తి మీద పడేది లేదు, వాళ్ళు కట్నీళ్ళు పెట్టిపోయోలే 2,400 మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత? ₹4.12. నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమి ఉన్నది, అన్నీ ఉన్నాక కూడా ఎంతకు తయారైద్ది అన్నాడు ఒక యూనిటు? ₹7.70. అంటే దాదాపు ₹3 ఎక్కువ ఒక యూనిట్కు, ఇంకా ₹3.40 ఎక్కువ. సరే ₹3 అనుకో. 7.70 వర్సెస్ 4.12. 4.12కి ఎన్టీపీసీ ఇచ్చింది, నువ్వు తీసుకున్నావు 800, ఇంకా 1600 నువ్వు వద్దన్నావు. ఆ 1600 వాళ్ళని వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు. ఎందుకు? కమిషన్ల కోసం. సొంతం పెడితే ఎంతకు తయారవుతుంది కరెంటు? ₹7.70 తయారవుతుంది. అంటే ఒక యూనిట్ మీద ₹3 అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే. ఒక రోజుకు 3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి, 800 మెగావాట్లు అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 కోట్ల యూనిట్ల కరెంటు. 3 కోట్లు ఇంటూ ₹3 అంటే ఎంత? 9 కోట్లు. అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంట్ పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు ₹9 కోట్ల ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. నీ జేబులకి వెళ్ళైతే పెట్టవు కదా, ఆ బిల్లు ఎవరికి వేస్తావు? ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు. రోజుకు 9 కోట్లు. సరే, సంవత్సరానికి ఎంత అవుతుంది 9 కోట్లు అంటే? రోజుకు 9 కోట్ల చొప్పున సంవత్సరానికి 3,285 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంటు 25 ఏళ్ళు, 25 ఇయర్స్కి ఉంటుంది. అంటే 25 ఏళ్లకు సంవత్సరానికి 3,285,000 కోట్ల రూపాయల చొప్పున లెక్క పెడితే 82,000 కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. మేము అంటున్నది అదే కదా. ఇప్పుడు నీ కమిషన్ల కోసమో, నీ 30%కో, నీ 40% కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద 82,000 కోట్ల రూపాయల భారం ఎందుకు వేస్తున్నావు మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా. ₹4.12 ఎన్టీపీసీ ఇస్తుండగా నువ్వు ప్లాంట్ కట్టి ₹7.70 ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నావు? ఒక దిక్కు పైసలు లేవు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటట్లెక్క చూస్తున్నాడు అంటాడు నీ ముఖ్యమంత్రి. అరే మా తులం బంగారం ఏమైపోయాయి, అవ్వతాతలకు 4,000 పింఛన్ ఏమైపోయాయి, అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఏమైపోయాయి అంటే పైసలు లేవు అంటావు. మరి ఇప్పుడు ఈ ప్లాంట్లు 3 కట్టాలంటే నువ్వు 25% పెట్టాలి కదా. 10-15 కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? అప్పులు ఏడికెళ్ళి తెస్తావు? మిత్తిలు ఏడికెళ్ళి కడతావు?
అప్పు లేదు, అసలు లేదు, మిత్తి లేదు, ఏది లేకుండా సగం ధరకు ఎన్టీపీసీ ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నావు అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకు వద్దంటున్నావు అంటే నీ 30% కమిషన్ రాదు. ఎన్టీపీసీ కరెంట్ ఇస్తే